హలో హాయ్ వెల్కమ్ టు విజయ్ వెంకట్ బ్లాగ్స్. ఈరోజైతే మేము మా పాప దగ్గరికి అయితే మా పెద్దమ్మాయి దగ్గరికి అయితే హాస్టల్కి వెళ్తున్నామండి నెల్లూరుకి. బాగా ఏదో మనసుకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది అని చెప్పి అయితే వెళ్తున్నాం అనమాట. 1 month అయింది ఆమెని పంపించి. తర్వాత అయితే చూసింది లేదు, అందుకే ఫోన్లో మాట్లాడడం సడన్గా అయితే వెళ్తున్నాం అనమాట. సర్ప్రైజ్గా ఉంటుందని. ఏమి వస్తున్నారే అని అనుకునేది, కానీ ఏమని చెప్పలేదు. ఊరికనే వస్తున్నాంలే చూడాలనిపించింది అని అయితే బయలుదేరామన్నమాట. తర్వాత అయితే దారిలో ఈ అరటి తోటలు ఇవన్నీ భలే ఉంటాయండి. పోయేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది చూసేదానికి. తర్వాత అయితే ఆకలేస్తుంది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరామన్నమాట. ఇప్పుడైతే ఒక టిఫిన్ సెక్షన్లో టిఫిన్ అయితే చేయడానికి ఆగాము. బాగుంది ఈడ టిఫిన్, ఇడ్లీ అన్నీ సూపర్గా ఉన్నాయి అన్నమాట. అదే మా లిషిగాడికి అయితే తినిపిస్తున్నాను. పొద్దున్నే వాడు తినలేడనమాట. పొద్దున్నే రెడీ అవుతాడు, కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందు అందరికంటే యాక్టివ్గా రెడీ అవుతాడు. కానీ తినాలంటే వాడికి పొద్దున్నే వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది, అందుకే తినలేడనమాట. అందుకే ఎక్కువ తినిపించట్లేదు. నాకు వడ ఒక్కటే పెట్టి నాకు ఏం వద్దనన్నాడు అనమాట. తర్వాత అయితే బయలుదేరిపోయాము టిఫిన్ అయితే చేసేసుకొని. ఇప్పుడైతే రాపూర్ ఘాట్లోకి వెళ్ళాలి. ఇంకా స్టార్ట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. తర్వాత కోతుల కోసం అయితే ఈ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మార్నింగే కదా, భయం ఏముంటుందిలే, పొద్దున్నే కదా వేద్దాము అని అయితే బిస్కెట్స్ తీసుకున్నాను. అవన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. టిఫిన్ చేసేటప్పుడు ఆ పక్కనే షాప్ ఉండింది, అక్కడే తీసుకున్నాను అనమాట ఈ బిస్కెట్స్. ఏదో మనం కొన్ని వేస్తే కొంచెం మనం వేసేది వాటికి ఏం కడుపు నిండదు పూర్తిగా అయితే, కానీ కొంచెం ఏదో వేసినామంటే వాడికి కొంచెం తీరుతుంది, నా వంతు సహాయంగా అన్నట్టుగా అయితే తీసుకుంటారనమాట. ఎప్పుడన్నా మా పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారు. వీళ్ళైతే ఆ పొద్దున్నే లేచి పాపం రెడీ అయినారు తొందరగానే. లేట్ అయితే మళ్ళీ పోవాలంటే లేట్ అయితే మళ్ళీ వచ్చేటప్పుడు పొద్దుపోతుందండి. ఇప్పుడైతే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిందండి. ఘాట్ సెక్షన్ ఇప్పుడైతే అందరం ఇంకా ఈ ఘాట్ సెక్షన్ కాడికి వచ్చేసరికి భయం వేస్తుంది నాకైతే బాగా. ఇప్పుడైతే చాలా అస్సలు పైకి అయితే వచ్చేస్తున్నాం అనమాట. చాలా హైట్లో ఉందన్నమాట. చూడండి కొండలన్నీ ఎట్లా కనిపిస్తున్నాయో, ఫుల్ హైట్లో ఉందన్నమాట. బాగుంది. ఇప్పుడైతే కోతుల కాడ ఆగాము. కారు ఆగంగానే వచ్చేసాయండి మన కోతులు. సుమారుగా చాలా వచ్చాయన్నమాట. దీంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నాయి, భలే ఉన్నాయి అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాయి అన్నమాట. అయితే ఒకటి పోట్లాడుకోవడము అట్లయితే చేసుకోలేదండి. ఇచ్చిన ప్యాకెట్స్ అయితే ఎంత బాగా తీసుకొని వెళ్ళిపోతున్నాయో అసలుకి. ఒక్కొక్క ప్యాకెట్ అయితే తీసుకున్నాయి అన్నమాట. ఇక్కడైతే ఎక్కువ లేవన్నమాట, కొన్నే ఉన్నాయి, బాగా తీసుకున్నాయి అన్నమాట. మనసుకి ఏదో కొంచెం బాగలేనప్పుడు అలాంటప్పుడు మనము పిల్లల దగ్గరికి వెళ్ళడము అయితే చాలా బాగుంటుంది. మనకి ఏదైనా మనశ్శాంతి లేక కొంచెం డిస్టర్బ్గా ఉండి ఏదో ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీలో ఏదో ఒకటి కొంచెం మనశ్శాంతి లేనప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, కొంచెం డిస్టర్బ్గా ఉంది అన్నప్పుడు మాత్రం మన పిల్లలతో స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. మన పిల్లలు తప్ప మనకి ఇంకెవరున్నారు? మన ఫ్యామిలీకి పిల్లలే కదా అసలుకి. వాళ్ళతో స్పెండ్ చేస్తే మనకున్న ఆ యొక్క మనశ్శాంతి లేకుండా ఉండడం అదంతా పోతుంది. నా ఫీలింగ్ అది. నేనైతే ఇంకా మా పెద్ద పాప దగ్గరికి ఏదో కొంచెం మనసు బాగాలేదు అనిపించింది, ఇంకా పోయి పెద్ద పాపను చూసి వచ్చినట్టుంటుంది అని చెప్పి ఇంకైతే పెద్దమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. తర్వాత ఇంకా ఇక్కడైతే ఇంకా కోతులకి అయితే వేస్తున్నాను. మా లిషిగాడైతే నేను వేస్తాను మమ్మీ అని, వాడు బయటికి వస్తాను అని అంటున్నాడు. వద్దురా, ఇక్కడ గాలి ఎక్కువ ఉంది, చాలా హైట్లో ఉన్నామన్నమాట. చూడండి గాలి ఎంత ఉందంటే నన్నే దొబ్బేసుకొని పోయేంత గాలి వస్తుంది అన్నమాట. అందుకే మా పిల్లల్ని అయితే బయటికి రావద్దు అని చెప్తున్నాను. చాలా గాలి ఉందండి అసలుకి మేము అసలు మాట్లాడడం కూడా మా వాయిస్ కూడా వినిపించట్లేదు, అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇప్పుడైతే దించానమాట పిల్లల్ని. బిస్కెట్స్ అన్నీ వేసాను అనమాట. వాటికి వేసాక అవన్నీ కొంచెం దూరంలో ఉన్నాయి. ఇప్పుడైతే అందరం బయటకు వచ్చి ఫోటో, సెల్ఫీ ఇవన్నీ తీసుకుందామని అయితే బయటకు వచ్చేసారనమాట. ఇంకా ఆగట్లేదు, అయినా కూడా కొన్ని అయితే వస్తున్నాయి. ఇంకా ఏమన్నా ఉంటే పెట్టు మమ్మీ అన్నట్టుగా వస్తున్నాయి అన్నమాట. ఇంకేం లేవురా అయిపోయాయి అని చెప్తున్నాను అనమాట.
అవి ఎంత బాగా క్యూట్గా తీసుకొని అయితే వెళ్తున్నాయి అన్నమాట. నాకు భయం ఏమంటే టక్కన మనం వేసేస్తాము, రోడ్లో ఏమన్నా కార్లు వస్తే మళ్ళీ వాటికి ఏమన్నా డ్యామేజ్ కాకూడదు కదా, అందుకని అయితే చూసుకొని అయితే వేసాను అనమాట. చాలా బాగా ఎంత గాలి ఉందో. ఇప్పుడైతే మా తేజు అయితే మాకు ఒక ఫోటో తీసుకుందనమాట, కానీ ఆ క్లారిటీ అనేది రావట్లేదు అనమాట. ఆ గాలికి ఎంత గాలి ఉందంటే హెవీ గాలి అండి, అసలు తోసి పడేసేటట్టుగా ఉంది మమ్మల్ని అయితే. ఈ గోడ ఎంత చిన్న గోడ, ఈ ఆడ పడిపోతాం అన్నట్టు భయం అనమాట నాకైతే. ఎంత బాగుంది ఈ చూడు, బాగా ఫుల్గా పెట్టేసేసుకునింది నోట్లో. ఇంకా ఏమన్నా ఉన్నాయా పెట్టు అన్నట్టుగా చూస్తుందన్నమాట. చాలా అసలుకి ఎన్ని కోతులు అండి, ఏదో ఒకటి దారిన పోయే వాళ్ళందరూ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. ఇప్పుడైతే ఇంకా మా హాస్టల్కి అయితే వచ్చేసాము. మా హాస్టల్ని అయితే చూసామన్నమాట. షరెన్ సర్ప్రైజ్ ఏంటమ్మా అని అనింది. ఏం లేదు, చూడాలనిపించింది అందుకే వచ్చాము అని చెప్పాను అనమాట. తర్వాత అయితే ఇంకా అక్క తమ్ముడు అందరూ మ్యాచింగ్ అంట, అదే చెప్పుకుంటున్నారు. అందరము మ్యాచింగ్ వేసుకున్నాము, నీది ఒకటే మ్యాచింగ్ కాదు అని చెప్తున్నారు. అవునా అని అనుకున్నాను. తర్వాత అయితే ఇంకా మా పాప హాస్టల్లోనే మీల్స్ అయితే చేసేసామన్నమాట, హాస్టల్లోనే భోంచేసామన్నమాట. నేనైతే కొంచెం తిన్నాను, వీళ్ళకి కూడా తినిపిస్తున్నాను హాస్టల్లోనే. ఆమెకి ఏదన్నా భోజనం అయితే చేద్దామంటే మా పాప ఏమి తినబుద్ధి కావట్లేదు మా అంటే, సరేలే హాస్టల్లోనే భోంచేద్దామని అయితే భోంచేస్తున్నాను. వాళ్ళ డాడీ అయితే పిల్లలతో మాట్లాడుతున్నాడు ఎలా ఉందేనని. తర్వాత అయితే వాళ్ళ డాడీ వాళ్ళ మా పెద్ద అమ్మాయి ఇద్దరు భోంచేస్తున్నారనమాట. ఇక్కడ అక్క తమ్ముడు చెల్లెలు డిస్కషన్ అనమాట. అంతే. ఇంకా ఇప్పుడైతే ఎంజీబీ మాల్కి అయితే వచ్చామన్నమాట. మాల్కి అయితే తీసుకెళ్ళమ్మా అక్కడ చూద్దాము అని అనింది, కానీ సరే అని తొడుకొని వచ్చాము. ఇప్పటికైతే మాల్కి అయితే ఎంటర్ అవుతున్నాము అనమాట. తర్వాత అయితే కార్ పార్కింగ్ చేసి వెళ్తున్నాము పైకి. మాల్లో అయితే ఏమన్నా షాపింగ్ అవి ఏమన్నా చేసుకోవచ్చు అని అనుకున్నాము, కానీ షాపింగ్ అంటే అన్నీ కొనేటివి ఏమీ లేవు అనమాట. అన్నీ కొంచెం మాల్ అంటేనే కొంచెం రేట్లు ఎక్కువ, మనం ఏం కొనలేము అనమాట. చూడడం వరకే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మా ఊరు చూడు, వీటికైతే ఇక్కడికి వచ్చినాంచి ఎక్కడము దిగడం అయితే వాడికి భలే హ్యాపీ అనమాట. నేనైతే ఈ జర్మల్ షేర్ ద్వారా చెప్పాను కదా మీకు షార్ట్లో, మా పాపకైతే ఒక చైన్ తీసుకున్నానని. అది పెద్దమ్మాయి తీసుకున్నాను అంతకుముందు, అది బాగుంది. తర్వాత చిన్న అమ్మాయికి కూడా ఒకటి తీసుకుందామని అయితే తీసుకున్నాను అనమాట. నేను చేసిన షాపింగ్ అయితే ఒకటే అనమాట. మా ఓడి ఇక్కడికి వచ్చినాడంటే ఇంకా ఆగుతాడా, వీడికైతే ఈ జీప్లో అయితే వెళ్ళాలని చెప్పి రచ్చ చేసినాడు అనమాట, మామూలుగా లేదు. ఇంకా వెళ్ళేంత వరకు అయితే వదిలిపెట్టలేదన్నమాట. వాళ్ళ అక్క వెనక వీడియో తీస్తుంది, వాళ్ళ పెద్దక్క. ఇంకైతే వీడు వినట్లేదు. అయితే ఒక రౌండ్ అయితే వేపించామన్నమాట. అదైతే వేసినంత వరకు వాడికి హ్యాపీ లేదు. అది వేపినాక మళ్ళీ నెక్స్ట్ ఇంకో గేమ్ ఉంది, ఆ గేమ్కి ఎక్కించు, ఆ గేమ్ నేను ఆడుతున్నాను అంటారు. ఇది పెద్ద పిల్లలు ఆడేదిరా, నువ్వు కాదురా, నువ్వు ఆడకూడదురా అని అంటే వినట్లేదు. చూడండి ఆడ వెయిటింగ్ చేపిస్తున్నాడు. నేను అదే ఆడతానని మా ఊడిని ఇక్కడ తీసుకొని వచ్చేసరికి మలేషియా అసలు ఇంకా ఆగడం. తర్వాత అయితే కారు పెట్రోల్కి అయితే ఆగాము. ఆ పెట్రోల్ కాడ అయితే చూడండి ఒక క్లిప్ పెట్టాను కదా, జనం అయితే నెల్లూరులో ఎంత రష్గా ఉన్నారంటే అంత రష్గా ఉన్నారు. ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు మేము వెళ్ళిన రోజు రొట్టెల పండుగ అంట నెల్లూరులో, ఫేమస్ అంట కదా. అదైతే చూడలేదు మేము కూడా, చాలా ఫేమస్ అంట నెల్లూరులో రొట్టెల పండుగ. అందుకనైతే జనం అయితే ఫుల్ ఉన్నారండి. ఇప్పుడైతే హాస్టల్కి అయితే వచ్చేసామన్నమాట. మా వాడైతే నాకు తల తినేసినాడు అనమాట. ఇప్పుడైతే హాస్టల్లో మా పాపనైతే వదిలిపెట్టాము. కాసేపు అలా కూర్చున్నాము అనమాట. తర్వాత అయితే తనకు స్నాక్స్ ఇచ్చేసేసి తన బ్యాగ్ ఇచ్చేసి అయితే తనని ఇంకా క్లాస్లోకి అయితే తనైతే వెళ్ళిపోతుంది లోపలికి. బాయ్ అని చెప్తున్నాము. ఎంతైనా ఆడపిల్లల్ని దూరంగా వదిలిపెట్టే తల్లికి మనసులో బాధ ఉంటుంది. ఎంతైనా ఏ తల్లిదండ్రులకైనా అట్లే ఉంటుంది ఫీలింగ్. నాకైతే పిల్లలే ప్రపంచం అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ విజయ వెంకట్ బ్లాగ్స్.